Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఇటీవల కాలంలో యూట్యూబర్ నందుకు సంబంధించి ఆమె భర్త చేసినటువంటి మోసాల మీద, వాళ్ళ ఫ్యామిలీ చేసినటువంటి దురాఘాతాల మీద రోజుకొక వార్త బయటకు వస్తుంది. ఇప్పటికే ఆమె ఆడియో కాల్స్ లీక్ అవ్వడం, అలాగే విక్టిమ్స్ కూడా రోజు రోజుకి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిజంగా అసలు వీళ్ళని ఏం చేయలేని పరిస్థితి. సో అవసరమైతే బాధితులకు కేవలం బయటకు వచ్చి చెప్పుకోవడం తప్ప వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగదు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా అసలు న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది? ఎస్, మనతో పాటున్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ రామారావు గారు. సో డైరెక్ట్గా హైకోర్టు అవర్ నుంచే ఆయన లైవ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్తే రామారావు గారు. నమస్తే. నమస్తే రామారావు గారు, జనరల్గా ఇలాంటి కేసెస్లో బాధితులకు న్యాయం జరుగుతుందా, లేదంటే కేవలం అది కంఠశోషగా మాత్రమే మిగిలే అవకాశం ఉందా? అయితే ఉల్టా చోర్ కోత్వాల్ కు దాటే అన్నట్టు మొన్న ఒక వీడియో చూసిన నేను. వీడియో అనురాధ అట అడ్వకేట్, ఆమెకు కనీస జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు. బ్యాండ్ తీయాలి, కోర్ట్ లోపట ఉంటే తప్ప బ్యాండ్ వేసుకోరాదనే పరిజ్ఞానం కూడా లేదు. కాసంటే ఆమె అడ్వకేటు, ఆమె చెప్తుంది ఏంటట, ఈ కేసులు పెడుతుందట, ఎవరి మీద బాధితుల పైన కేసులు పెడతాడట. కేసులు పెడితే మేము చూస్తా ఊకుంటామా ఏంది? లేకుంటే బాధితులు చూస్తా ఊకుంటారా? చట్టము న్యాయస్థానాలు చూస్తూ ఊకుంటాయా? ఇట్లా మోసాలు చేయాలి. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఇస్తాము అని మల్టిపుల్ కంపెనీలు పెట్టి ఆమె చెప్తాంది. డ్రైవర్ కంపెనీ పెట్టుకోవచ్చు, ఇల్లు కంపెనీ పెట్టి ఎందుకు పెడతారు కంపెనీలు? ఆ కంపెనీలు పెట్టిన వాళ్ళతో వీళ్ళకి సంబంధం ఏంది అనే విషయాన్ని మనము ఆమె మాటల ద్వారానే మనం గుర్తించవచ్చు. ఏంటంటే కేవలం మోసపూరిత ఉద్దేశంతో కొన్ని కంపెనీలు పెట్టి, గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, ఈ గేమింగ్ యాక్ట్ కి సంబంధించి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది మన సెలబ్రిటీలు కావచ్చు ఎండార్స్ చేసిరు యాడ్స్. ఇన్ఫ్లుయెన్సర్ల వలలో పడకండి మీరు. ఈ సోషల్ మీడియా అనేది ఇది ఒక డిజిటల్ అడిక్షన్ లాగా తయారవుతుంది. దీంట్లో వచ్చేవి పూర్తి శాతం నిజాలు కావు. మీరు వెరిఫై చేసుకున్నాకనే ఏదైనా మీరు ముందుకు పోవాలని కూడా నేను చెప్పడం జరిగింది. గతంలో ఇట్లనే ఎంతో మంది మోసాలకు గురైనరు. ఇది మన ఈ యాప్లను ఎండార్స్ చేస్తే, యాప్స్ ఆడితే, నేను గతంలో బాలకృష్ణ, సినిమా యాక్టర్ బాలకృష్ణ పైన కూడా అదే విధంగా మన గోపిచంద్, మన ప్రభాసు ఒక షోలో ఇట్లాంటి ప్రమోట్ చేస్తే దాని మీద కూడా నేను ఇష్యూ లేవనెత్తాను. అయితే ఇప్పుడు దీనిలో ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని పెట్టుకొని ఏదో గల్లికో కంపెనీ ఇవ్వాలన్నా రిజిస్టర్ చేయొచ్చు. కాకుంటే కంపెనీ స్పాన్సర్షిప్ అనే గతంలో కూడా చాలా మోసాలు ఇటువంటివి జరిగినాయి. ఇప్పుడు ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అనే అధికారి మనకు ఉంటాడు. ఇప్పుడు ఏదైనా అబ్రాడ్ లో ఏదైనా జాబ్ చేయడానికి పోతే ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటే లేబర్ స్థాయి, అంటే కింది స్థాయి ఉద్యోగ ఫిటర్స్ అటువంటి ఉద్యోగాలు ఉంటే, ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీలో ఉంటాయి కొన్ని ఉద్యోగాలు. అదే విధంగా ఈ నౌకరీలకు పోవాలంటే మన ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అనే అధికారి సర్టిఫై చేసినాకనే వాళ్ళను అటువంటి ఏజెన్సీల ద్వారానే పోవాలి. అయితే దీనిలో ఈ సోషల్ మీడియాలో చెప్పడం వలన, సోషల్ మీడియాలో పూర్తి శాతం ఆకర్షితులను చేయడం వల్ల ఎన్నో బాధలు పడతారు. యూకేలా మొత్తము ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తి శాతం నాశనం అయింది. యూకేలోనే ఇబ్బంది పడతాను, ఉన్నోళ్ళే ఇబ్బంది పడతారు. అయితే ఇప్పుడు కొత్తోళ్ళు పోయి ఎక్కువ శాతం ఇండియన్స్ ని మొత్తము, కొంతమంది అయితే కొన్ని సమయాలలో అక్కడ నేటివ్స్ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ పక్కకు పెట్టి ఏదో విధంగా వీళ్ళని అట్రాక్ట్ చేయాలి. పూర్తి స్థాయిలో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆమె నందు అనేట ఆమె అట్రాక్ట్ చేయాలి. అదే విధంగా ఆమె భర్త ద్వారా కొన్ని 10-15 కంపెనీలు పెట్టించి ఆ కంపెనీల ద్వారా స్పాన్సర్షిప్, ఆ కంపెనీకే గతి లేదు. అదేదో మూలకోట ఒక పేపర్ కంపెనీ, ఆ కంపెనీలే ఒక పేపర్ కంపెనీ. ఆ పేపర్ కంపెనీల ద్వారా గతంలో షెల్ కంపెనీలు పెట్టి ఎట్లయితే మోసాలు చేసిరో, ఇప్పుడు ఈ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ, అదే విధంగా మేము జాబ్స్ ఇప్పిస్తామని ఎన్నో సంస్థలు ఆడ పుట్టగొడుగుల లెక్క పెట్టి, ఏమన్నా అంటే మాది ఫారెన్ సంస్థ అంటే, వీళ్ళందరూ ఎందుకు పెడతారంటే ప్రాథమికంగా వీళ్ళ మీద ఇండియన్ చట్టాలు వర్తించవద్దు, అదే విధంగా ఇండియన్ పోలీస్ కి యాక్సెస్ ఉండొద్దు, అదే విధంగా అధికారులు ఏమైనా చర్యలు తీసుకొని ప్రయత్నం చేస్తే, లేకుంటే ఈడ కంప్లైంట్లు పడితే ఆడికి పారిపోవచ్చు, లేకుంటే ఆడ సిటిజన్షిప్ బేస్ చేసుకొని ఆడనే ఉండొచ్చు.
అదే మనకు యూకేకి చాలా ఒప్పందాలు ఉన్నాయి. అదే విధంగా గతంలో తీవ్ర స్థాయి నేరస్తులను కూడా ఎక్స్ట్రాడిట్ చేసిన ఆ, సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా యూకేకి సంబంధించిన నేరస్తులను కూడా మనము అటు పంపించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం లలిత్ మోదీ కావచ్చు, అదే విధంగా యూబీ యునైటెడ్ బ్రీవరీస్ కేసు కావచ్చు, అట్లా చాలా కేసెస్ లో ఆడ 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 ఆల్మోస్ట్ సేమే ఉంటుంది చట్టం. కొద్ది కొద్దిపాటి వేరియన్స్ తో చట్టాలు ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. కాబట్టి అయితే బాధితులందరినీ ప్రాథమికంగా వాళ్ళ మధ్యలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, వాళ్ళను గ్రూపులుగా విడగొట్టాలి. అదే విధంగా మేమేం తప్పు చేయలేదు అని పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో చెప్పాలి. చెప్పి దాని బాధితుల మధ్యలో వాళ్ళ మధ్యలోనే ఒక డిఫరెన్స్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి టైం గెయిన్ చేయాలి. అది ఇది అఫెన్స్ కాదు, చాలా చిన్న విషయం, చాలా నార్మల్ విషయము అన్నట్టు చెప్పుకొస్తుంది ఆమె. ఒక అడ్వకేట్ మన వీడియో చూసిన నేను. వీడియో ఎంత దారుణం అంటే ఉల్టా కేసులు పెడతారట బాధితుల పైన. అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్ వాళ్ళకి తెలియదు. తెలియని కారణంతో వాళ్ళు ఏదో మంచిగా ఉంటుంది జీవితం, 4 డబ్బులు సంపాదించవచ్చు అని అటు పోదామనే ఆలోచనతో వాళ్ళు ప్రలోభపడి వాళ్ళకేమో ఏమనంటే ఈ స్పాన్సర్షిప్ అమౌంట్, ఈ అమౌంట్, ఆ అమౌంట్ అని నథింగ్ బట్ ఒక స్కీమ్. ఆ స్కీమ్ ద్వారా మొత్తం కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇక అటే పోవాలి. అటే పోయి మేము ఏం చేస్తాం, ఆడ యూకే ఎంబసీకి ఇన్ని కట్టాలి, అన్ని మొత్తం కాకి లెక్కలే చెప్పి ఇట్లా చేసి ఎవరన్నా సోషల్ మీడియాలో సార్ ఇలా సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పని ఇలా రకరకాల పుట్టగొడుగుల కంపెనీలు, షెల్ కంపెనీస్ కానీ పెట్టి మోసం చేస్తున్న వాళ్ళని కఠినంగా శిక్షించడానికి మనకి చట్టంలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ సరైనటువంటి విధానం ఏమన్నా ఉందా? గతంలో ఇలాంటి విధంగా చీటింగ్ చేసిన వాళ్ళని చాలా స్ట్రిక్ట్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని లోపల వేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే ఇది హైదరాబాద్ లో ఎప్పటి నుండో ఉన్నది. మనకు లోకల్ గా మిడిల్ ఈస్ట్ కి పంపిస్తాం. ఇప్పుడు మా తెలంగాణలో ఏముంటదండి, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్, అట్లా ఈ తెలంగాణలో ఏంటంటే కొన్ని ప్రాంతాలలో అయితే మొత్తము దుబాయ్ పంపిస్తామని, ఈడికి పంపిస్తామని, ఆడికి పంపిస్తామని బాంబేలో ఇడిచిపెట్టిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే దీనిలో ఏంటంటే పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చట్టం అనేది మళ్ళా చాలా పటిష్టంగా ఉన్నది కాబట్టి 100% ఇప్పుడు ఇండియాలో కావచ్చు, ఇండియాలో ఇప్పుడు లెటర్ ఆఫ్ రొగేటరీ అని ఉంటుంది. ఇప్పుడు లెటర్ ఆఫ్ రొగేటరీ అంటే ఈడ పోలీస్ స్టేషన్లలో కేసులు రిజిస్టర్ అయితే ఇప్పుడు నేరం చేసిన వాళ్ళు వేరే కంపెనీ అబ్రాడ్ లో ఉంటే ఆర్ హై సీస్ మీద క్రైమ్ అయిందంటే లెటర్ ఆఫ్ రొగేటరీ అనేది ఈడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అంటే మన పోలీసు శాఖ ఆడికి లెటర్ ఆఫ్ రొగేటరీ, ఆడ ఉన్న పోలీస్ స్టేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కు లెటర్ ఆఫ్ రొగేటరీ అనేది పంపించచ్చు. లెటర్ ఆఫ్ రొగేటరీ ద్వారా వాళ్ళ మీద ఆడ చర్యలు తీసుకొని అదే చర్యలు తీసుకుంటూ మనకు అంటే ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా వాళ్ళ ఆస్తులు ఏమైనా ఇండియాలో ఉన్నాయంటే ఆస్తులను గుర్తించి వీటిని అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా పిఎంఎల్ఏ యాక్ట్ అనేది కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా దీనిలో పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనిలో సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కొన్నిటిని మోసం చేశారు కాబట్టి ఈ లెటర్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఆడ ఉన్న చిన్న పైసలు సంపాదించుకోనికనే పెట్టిరు కాబట్టి అవకాశం ఉంటుంది. హైకోర్టు అడ్వకేట్ రామారావు గారు చెప్తున్నట్టుగా చాలా మంది ఈ విధంగా మోసపోతున్నారు. సో రోజుకొక మోసం అయితే బయటకు వస్తుంది. ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి సో వాళ్ళకు వచ్చినటువంటి ఆ గుర్తింపుతో కొంతమంది బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల మీద కూడా నేను గతంలో కూడా అనేక పోరాటాలు చేశాను, సో ఫైట్ కూడా చేశానని కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఇలాంటి వాళ్ళను వదిలిపెట్టకుండా ఉండడం కోసమే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో అనేక విధానాలు ఉన్నాయి. ఖచ్చితంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇలాంటి వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా న్యాయం జరగడానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేయడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నాను. అందుకు న్యాయ వ్యవస్థలో కూడా అనేక మార్గాలు ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.